నోవహు గురించి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ఈ సమయంలో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ప్రజలు ఎలా ఉన్నారు భూమి మీద అనంటే, తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు వారు ఇష్టానుసారముగా జీవిస్తున్నారని లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషులను చూస్తాడు, మనము ఎలా ఉన్నామో చూస్తాడు, మనము ఏం చేస్తున్నామో చూస్తారు. ఆయన చూచే దేవుడు అనడానికి ఇక్కడ ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవహు ఎలా బ్రతుకుతూ వచ్చాడు దేవుని దృష్టిలో, ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు దేవుని దృష్టిలో ఇక్కడ మనం చూస్తే, ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునొచ్చు, అంటే పెండ్లకు ఇస్తూ అలాగ వివాహాలు జరిగిస్తూ వారి ఇష్టానుసారముగా భూమి మీద బ్రతుకుతున్నారనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆది కాండంలో మనం చూస్తే, రండి ఆది కాండం దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వస్తే ఆయన అన్నమాట, ఆ తర్వాత ఆయన ఏమి చూచి ప్రజలను బట్టి బాధపడ్డారో ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 7వ వచనం, ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదనని ఆయన అనుకొనెను.